పెద్ద ఎత్తున పార్లమెంట్ స్ట్రీట్లో మొత్తం కూడా పోలీసులు ఏ విధంగా ఇక్కడికి చేరుకున్నారో అంశాన్ని కూడా మనం పూర్తిగా చూడొచ్చు. మరోవైపు పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఒక్కొక్కరిగా పార్లమెంట్ నుంచి నేరుగా మకరద్వారం నుంచి అటు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కూడా వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున కూడా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎంపీలందరికీ ఎవరికి కూడా ఇక్కడి నుంచి ప్రవేశం లేదు, ఎందుకంటే ఢిల్లీ పోలీసులు ఎంపీలకు అనుమతి ఇవ్వలేదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సిఆర్పీ పోలీసులతో పాటు అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు ఢిల్లీ పోలీసులంతా కూడా ప్రస్తుతానికి పార్లమెంట్కు వెళ్లే మార్గాన్ని అంతా కూడా మూసివేశారు. ఎక్కడ చూసినా కానీ పూర్తిగా పోలీసులే కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు మాత్రం తాము ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి వారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఓట్ల జాబితాకు సంబంధించి ఇక బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఓట్ల జాబితా సవరణలు కూడా అనేక మంది ఓటర్లను తొలగించారు. కావాలనే బీజేపీ వ్యతిరేకులుగా ఎవరుంటే వారి ఓట్ల జాబితాను కూడా ఓట్ల నుంచి తొలగిస్తున్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా కూడా వారికి సంబంధించిన డేటాను సైతం కూడా రాహుల్ గాంధీ ఇటీవల కాంగ్రెస్ కార్యాలయంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియాకి ఇస్తూ కూడా ఆ సందర్భంలో అనేక అంశాలను వివరించారు. ఒక్కొక్క డోర్ పైన ఒక్కొక్క ఇంటి నెంబర్ పైన ఏ విధంగా అక్రమ ఓట్ల జాబితాను చేర్చారు, అక్రమంగా ఒక్కొక్కరి పేరు మీద దాదాపు ఒక్క ఇంటి పేరు మీద 80 ఓటర్లను ఏ విధంగా ఏర్పాటు చేశారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇంటి ఓనర్కి కావచ్చు, అసలు నమోదైన ఓటర్లకు కావచ్చు ఎలాంటి సంబంధం లేకపోవడం అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల ఒక జాతీయ మీడియా సైతం కూడా కర్ణాటకలో రాహుల్ గాంధీ ఆరోపణలు జరుగుతుంది. నేరుగా వారు ఇచ్చిన ఇంటి నెంబర్లను కూడా దర్యాప్తు చేయడం కావచ్చు, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు, నేరుగా అక్కడికి వెళ్ళిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఓటర్ల జాబితాను నమోదు చేసుకుంటారో ఆ ఓటర్ల జాబితా నమోదు చేసుకున్న వారు ఎవరు కూడా ఆ ఇళ్లలో ఉండకపోవడం, ఆ ఓటర్ల జాబితాలో ఉండకపోవడం చూస్తుంది. కాక ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా అనేక ఫేక్ ఓటర్లను కూడా తయారు చేశారని చెప్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా గత అసెంబ్లీలో మంచి పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ చూపించినప్పటికీ లోక్సభ ఎన్నికల సందర్భంగా మాత్రం కాంగ్రెస్కి నమోదైన ఓట్లు వస్తాయి. దాదాపు అనేక రాష్ట్రాల్లో కూడా కొసమేర మాత్రమే మోదీ గెలిచారనేది కూడా రాహుల్ గాంధీ పదే అంశాలను చెప్తున్నారు. దొంగ ఓట్లను ఏ విధంగా పూర్తిగా నమోదు చేశారు, దాదాపు కర్ణాటక కావచ్చు, అదేవిధంగా హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, బీహార్ ఎన్నికల సందర్భంలో కూడా సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఏ విధంగా దొంగ ఓట్లను తిరిగి మాడిఫై చేశారనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తున్నారు. ఒక్కొక్కరి పేరును ఏకంగా స్క్రీన్ మీదనే రాహుల్ గాంధీ వారికి సంబంధించిన డేటాను ఒక్కో ఓటరు ఒక్కొక్క తీరుగా ఏ విధంగా ఓట్లు వినియోగిస్తున్నారు, ఒక్కొక్క ఓటరు ఈ ఏరియాలో ఒక ఓటర్ ఉంటే అదే ఓటర్కి వేరే ఎలక్షన్ బూత్ దగ్గర ఏ విధంగా ఓట్లు వచ్చాయి అనే అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక డిజిటల్ డేటాను తాము అడిగాము. ఎన్నికల సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం డిజిటల్ రికార్డింగ్ చేయడంతో పాటు ఓట్లకు సంబంధించి ఈవీఎం ప్యాడ్లో నమోదవుతున్న ఓట్లకు సంబంధించిన డిజిటల్ డేటాను కూడా కాంగ్రెస్ పార్టీ అడిగింది. కానీ ఎక్కడ కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాటికి సంబంధించిన అంశంలో స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా దేశవ్యాప్తంగా ఒక ఉధృతమైన ఆందోళన చేసేందుకు కూడా ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం చూడొచ్చు పూర్తిగా కూడా ఎంపీలందరూ కూడా మకరద్వారం నుంచి వచ్చేందుకు పార్లమెంట్ స్ట్రీట్ నుంచి నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి అతి సమీపంలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీలంతా కూడా నేరుగా అక్కడి నుంచి మకరద్వారం నుంచి బయటికి వెళ్తున్నారు. కాసేపటి క్రితమే మకరద్వారం వద్ద రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఎస్పీ పార్టీకి సంబంధించి అఖిలేష్ యాదవ్తో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా ఎన్సీపీ కావచ్చు, అదేవిధంగా శివసేన యూపీటీ కావచ్చు, వీరంతా కూడా ఒక్కొక్కరిగా మకరద్వారం వద్దకు చేరుకున్నారు. మకరద్వారం వద్ద మొదట కొంత స్లోగన్స్ ఇచ్చారు. ఈ రోజు ఉభయ సభల్లో కూడా అటు బీహార్ ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఇంటెన్సివ్ రీజన్కి సంబంధించిన అంశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్లో భాగంగా ఏ విధంగా ఓటర్లను తొలగిస్తున్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం తీరును కూడా పూర్తిగా కూడా తప్పుపడుతున్న పరిస్థితి నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం పైన పెద్ద ఎత్తున కూడా రాహుల్ గాంధీ బాంబు పేల్చారని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం ఏ విధంగా పూర్తిగా కూడా ఈ ఎన్నికల విధానాన్ని కావచ్చు, ముఖ్యంగా ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందనే అంశాన్ని కూడా రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు ఇంటి నెంబర్ లేకుండానే ఓట్లు చేర్పులు, అదేవిధంగా అసలైన వారి ఓట్లను తొలగించాలని పలు ఆధారాలు సైతం కూడా రాహుల్ గాంధీ బయటపెట్టిన సందర్భాన్ని చూసాము. అదే అంశాన్ని అటు కర్ణాటక వేదికగా కూడా రాహుల్ గాంధీ ఇదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. మహారాష్ట్రలో దాదాపు 6 లక్షల ఓట్లు ఏ విధంగా పోలయ్యా, 6 లక్షల ఓట్లలో నకిలీ ఓట్లు ఎన్ని ఉన్నాయనేది కూడా చాలా స్పష్టంగా చేశారు. ఎందుకంటే సాయంత్రం తర్వాతకి జరిగిన పోలింగ్ అనంతరం కూడా దాదాపు 6 లక్షల మంది ఏ విధంగా ఓటు హక్కుని వినియోగించుకుంటారు. ఒక్కో గ్రామంలో కేవలం ఆ గ్రామానికి మించిన ఓట్లు దాదాపు ఆ గ్రామంలో అక్రమంగా కూడా ఓట్లు నమోదైన అంశాన్ని కూడా రాహుల్ గాంధీ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి నేరుగా ఎక్కుపెట్టిన సందర్భాన్ని కూడా చూసాం. అందులో భాగంగానే ఏ విధంగా దొంగ ఓట్ల నమోదు జరుగుతుంది, ఏ విధంగా నకిలీ ఓట్లతోని ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారు, దొంగ ఓట్ల ద్వారానే అధికారంలోకి వచ్చారు. ఇది ఒక పెద్ద
డెమోక్రసీకి తీరని డెమోక్రసీ మీద హత్య అనే అంశాన్ని కూడా రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని, కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు బీజేపీకి ఏజెంట్గా మారుతుందని కూడా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. నవీన్. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.